సోదరి సోదరులారా, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఏబేల్లో మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించి కాలమున అన్యులందరూ సమకూర్చి యెహోషాపాతులోని తోడుకొని పోయి వారు ఆ దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశము తాము పంచుకున్న బట్టి నా జనుల పక్షాన అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలన్నీ కూడా ఒకనొక రోజున ఏం కాబోతున్నాయి అంటే, మరి ప్రభువే పోరాడబోతూ ఉంటున్నారు. ఎన్ని దేశాలు ఇజ్రాయెల్తో పోరాడాలన్నా, ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఒకటైనా సరే ఇజ్రాయెల్ను జయించలేడు. దేవుడే వారి పక్షంగా పోరాడతాడు. అది కూడా యెహోషాపాతు లోయని కూడా చెప్పాడు. జనులందరూ సమకూరుస్తానని చెప్పాడు. ఆయన వారితో పోరాడి ఇశ్రాయేలుకు తిరిగి విజయం ఇచ్చేసి వారిని పరిపాలించేటటువంటి 1000 ఏళ్ళు పరిపాలించేటటువంటి వ్యక్తిగా అక్కడ ఉండబోతున్నాడు.